నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం, ఈ మాట మనం తరచు వింటూ ఉంటాం. అలాగే రోగపీడితమైనటువంటి శరీరం ఆత్మకు బందీఖానా అంటారు. ఎవరి ఆరోగ్యం అయితే బాగుంటుందో వాళ్ళకి ఆరోగ్యవంతమైనటువంటి ఆలోచనలే వస్తాయి అనే మాట కూడా మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. కాబట్టి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం చాలా ప్రధానం. చాలాసార్లు తెలిసి తెలియక మన ఆరోగ్యాన్ని మనమే సంక్షోభంలో నెట్టేస్తూ ఉంటాం, రోగాల్ని కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఈరోజు శరీరంలోని ఒక ప్రధానమైనటువంటి అవయవం గురించి మనం మాట్లాడుకోవటానికి డాక్టర్ గారిని స్టూడియోకి పిలిచాం. రామకృష్ణ గారు, నమస్కారం అండి. నమస్కారం. డాక్టర్ రామకృష్ణ గారు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, అంటే గుండెకు సంబంధించినటువంటి వైద్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి చదువు. డాక్టర్ గారు, గుండెని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. నిరంతరాయంగా అలు పెరగకుండా, అలసట లేకుండా, విశ్రాంతి అడగకుండా, సెలవు తీసుకోకుండా కొట్టుకునేటటువంటి గుండెని గురించి కొన్ని విషయాలు మాకు తెలియచేయండి. అసలు గుండె నిర్మాణం ఏమిటి, గుండెలో ఏమేమిటి ప్రధానంగా ఉంటాయి, అది ఎలా పనిచేస్తుంది? గుండె యొక్క పనితీరు ఏంటంటే, ఇది మన ఒక చేతి పిడికేడు సైజులో ఉంటుంది, ఛాతీలో మధ్య భాగంలో ఉంటూ లెఫ్ట్ సైడ్ కాస్త టిల్ట్ అయి ఉంటుంది. ఇది చేసి దీని గుండె పనితీరు ఏంటంటే, బాడీలోని రకరకాల అవయవాల నుంచి, చేతిలోంచి, కాళ్ళలోంచి రక్తం తీసుకుని ఆ రక్తాన్ని ప్యూరిఫై చేసి మళ్ళీ తిరిగి బాడీలో అన్ని అవయవాలకి, సేమ్ ఆర్గాన్స్కి ప్యూరిఫైడ్ అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ని తిరిగి సప్లై చేయడం గుండె యొక్క మేజర్ పని. 4 గదులు ఉన్న ఒక ఇల్లు ఎలాగైతే ఉంటుందో, గుండె కూడా 4 గదులు ఉంటాయి. గుండెలో రైట్ సైడ్ 2 గదులు ఉంటాయి, లెఫ్ట్ సైడ్ 2 గదులు ఉంటాయి. రైట్ సైడ్ ఉన్న 2 గదుల్లోకి బాడీలో నుంచి ఇంప్యూర్ బ్లడ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎక్కువ ఉన్న బ్లడ్ని సిరలు అంటే వీనస్ సిస్టమ్ ద్వారా రైట్ సైడ్ గదుల్లోకి వెళ్తుంది. అక్కడ నుంచి రక్తం అనేది మనకి ఊపిరితిత్తులోకి పంప్ చేయబడుతుంది. ఊపిరితిత్తులలోకి వెళ్ళి ఊపిరితిత్తులలో ఉన్న ఆక్సిజన్ ఈ బ్లడ్లోకి వచ్చి ప్యూరిఫై అయ్యాక అదే రక్తం తిరిగి మరలా గుండెకు వస్తుంది. ఈ గదుల్లో నుంచి అన్ని అవయవాలకు రక్తం అనేది గుండె పంపు చేస్తుంది. కంటిన్యూస్గా, నిరంతరాయంగా అన్ని ఆర్గన్స్కి, అన్ని అవయవాలకి, చేతులకి, కాళ్ళకి, స్కిన్కి. సో బ్లడ్ అనేది సప్లై అవుతూ కంటిన్యూస్గా అవుతూ ఉంటుంది. అయితే ఈ గుండెలో, ఈ స్ట్రక్చర్లో మనకి ఇప్పుడు 4 గదులు ఉన్నప్పుడు ఆ గదులకి ఈ పంపు చేయాల్సిన ఏదైతే మసుల్ ఉంటుందో దానికి 3 రక్తనాళాలు ఉంటాయి. అది కాకుండా ఒక బిల్డింగ్కి ఇప్పుడు 4 గదుల ఇల్లు ఎలక్ట్రికల్ సప్లై ఎలా అయితే ఉంటుందో గుండెకి కూడా ఎలక్ట్రికల్ సిస్టమ్ కూడా ఉంటుంది. సో ఈ రక్తనాళాల యొక్క బ్లాక్ ఏర్పడినప్పుడు మనకు గుండెపోటు లాంటి సమస్యలు వస్తాయి. ఈ ఎలక్ట్రికల్ సిస్టంలో ఏదైతే సమస్యలు వచ్చినప్పుడు గుండె ఎక్కువ కొట్టుకోవడం, తక్కువ కొట్టుకోవడం, ఇలాంటి సమస్యలు వస్తాయి. అది కాకుండా ఈ మసిల్ ఏదైతే ఉందో, గుండె అంటే కండరం, గుండె యొక్క కండరం, పంప్ చేసే కండరానికి కూడా కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వల్ల అవ్వచ్చు, లేదా కొన్నిసార్లు జన్యుపరంగా అవ్వచ్చు. వ్యాధులు వచ్చినప్పుడు కార్డియోమయోపతి అంటాం. దానివల్ల హార్ట్ పంపింగ్ అనేది కాస్త వీక్ అవుతుంది. ఇప్పుడు మోటార్ ఏదైతే స్ట్రాంగ్గా పంప్ చేయాలో అది వీక్ అవుతూ ఉంటుంది. దానివల్ల మనకు ఆయాసం అలాంటి సమస్యలు వచ్చాయి. అది కాకుండా ఇప్పుడు గదుల మధ్యలో మనకు డోర్లు ఉన్నట్టుగా గుండెలో ఉన్న గదుల మధ్యలో కూడా కవాటాలు అంటాం, అంటే వాల్వ్స్. రక్తనాళాలు వేరు, వాల్వ్స్ వేరు. వాల్వ్స్ గదులను సెపరేట్ చేస్తాయి, రక్తనాళం గుండెకే బ్లడ్ సప్లై చేస్తాయి. ఈ కవాటాల యొక్క సమస్యలు వచ్చినప్పుడు కవాటా సరిగ్గా తెరుచుకోకపోవడం లేదా సరిగ్గా మూసుకోకపోవడం వల్ల మనకు లీకేజ్ లేదా అబ్స్ట్రక్షన్ లాంటి వ్యాధులు వస్తాయి. మేజర్గా వీటిల్లో మనకి అయోర్టిక్ వాల్వ్, మైట్రల్ వాల్వ్ అని 2 వాల్వ్స్ చెప్తాం. ఈ వాల్వ్స్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు లేదా అంటే చిన్నతనంలో ఒక రకమైన ఇన్ఫెక్షన్, గొంతు నొప్పి, జాయింట్ పెయిన్స్తో ఒక రకమైన ఇన్ఫెక్షన్ 14-15 ఇయర్ పిల్లల్లో వాళ్ళు వచ్చినప్పుడు గుండె కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇది పెద్ద అయినాక వారికి బయటపడుతుంది. ఏజ్తో పాటుగా ఆ వాల్వ్స్ మీద కొవ్వు పదార్థాలు కానీ, కాల్షియం కానీ డిపాజిట్ అవ్వడం కూడా ఈ కవాటాల ప్రాబ్లం రావచ్చు. ఇది కాకుండా మజిల్కి ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు, మయోకార్డైటిస్ అంటాం. అది కాకుండా ఇప్పుడు గోడల మధ్యలో గుండెకి సంబంధించి రైట్ సైడ్ 2 గోడలు, లెఫ్ట్ సైడ్ 2 గోడలు ఉన్నాయి. ఆ గోడల మధ్యలో కూడా ఎప్పుడైనా మనకి డిఫెక్ట్ లాగా, అంటే వాల్ పూర్తిగా ఫామ్ అవ్వక మధ్యలో ఏదైనా డిఫెక్ట్ ఉంటే వాటిని హోల్స్ అంటాం. మనం వింటుంటాం చిన్నపిల్లలలో హార్ట్లో హోల్ ఉంది అని. దానికి తగ్గ ట్రీట్మెంట్స్ కూడా మనం ఉన్నాయి. సో ఇవన్నీ కాకుండా గుండె చుట్టూ పొరలు ఉంటాయి. పొరలకు ఇన్ఫెక్షన్ రావడం లేదా గుండె చుట్టూ నీరు చేరడం లాంటివి మనం వింటుంటాం. ఇది జనరల్గా ఇన్ఫెక్షన్స్, ట్యూబర్కులోసిస్ లేదా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో గుండె చుట్టూ నీరు చేరుతుంది. సో వీటిల్లోకెల్లా అన్నిటికన్నా ప్రధానమైన సమస్య, అన్నిటికన్నా ఎక్కువగా చూసే సమస్య గుండెపోటు. డాక్టర్ గారు, గుండెపోటు అంటుంటారు. అంటే
ఈ గుండెపోటు ఎలా సంభవిస్తూ ఉంటుంది? గుండెపోటు అనేది ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫస్ట్ గుండెకు పంప్ చేసే ఏదైతే మసిల్ ఉంటుందో దానికి రక్తనాళం బ్లడ్ సరఫరా చేస్తుంది. ఉన్న 3 రక్తనాళాల్లో ఏదో ఒక రక్తనాళంకి సడన్గా 100%గా బ్లాక్ అయిపోయినప్పుడు, ఆటంకం ఏర్పడినప్పుడు ఆ రక్తనాళం ఏ భాగానికి అయితే సప్లై చేయాలో బ్లడ్, అక్కడికి బ్లడ్ అందక ఆ మసిల్, ఆ కండరం స్లోగా చనిపోవడం స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల గుండెపోటు అనేది ఏర్పడుతుంది. అసలు రక్తనాళం ఎందుకు మూతపడుతుంది? ఎందుకు బంద్ అవుతుంది అది? రక్తనాళాలలో గోడలు ఉంటాయి రక్తనాళానికి కూడా. దాంట్లో ఫ్యాట్ డిపాజిట్ అంటే కొలెస్ట్రాల్ డిపాజిట్ అవ్వడం వల్ల జనరల్లీ ఏమవుతుందంటే రకరకాల రోగకారకాలు అంటే బీపీ ఉన్న వాళ్ళలో, షుగర్ ఉన్న వాళ్ళలో, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళలో, లేదా స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్న వాళ్ళలో ఆ గోడలలో కొలెస్ట్రాల్ అనేది డిపాజిషన్ పెరుగుతుంటుంది రక్తనాళం యొక్క వాల్లో. అది స్లోగా 10%, 50% అట్లా పెరుగుతూ అటాక్ సడన్గా రావచ్చు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మరి నడి వయస్కులలో అంటే 25 ఇయర్స్ 35 ఇయర్స్ వాళ్ళల్లో సడన్గా అటాక్ వస్తుంది. వాళ్ళల్లో ఏంటంటే ధూమపానం, స్మోకింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి ఏంటంటే రక్తంలో క్లాట్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉండి ఆ టైంలో క్లాట్ ఫామ్ అయ్యి సడన్గా ఈ 3 రక్తనాళాలలో ఎక్కడో దగ్గర క్లాట్ ఫామ్ అవుతే అలా కూడా గుండెపోటు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆఫ్రికా వాళ్ళు లేదా యూరోపియన్స్, ఏషియన్స్ వీళ్ళందరిలో కల్లా గుండెపోటు ఎవరిలో ఎక్కువగా ఉంది అనేది పరిశోధకులు చూసినప్పుడు సౌత్ ఏషియన్స్ ఎస్పెషల్గా మన భారతీయులకు గుండెపోటు అనేది చాలా ఎక్కువగా సంక్రమిస్తుంది అనేది మనం చూసాం. ఇది ఒక రకంగా జెనెటికల్గా జన్యుపరంగా మనకు సంక్రమించిన ఒక ఫ్యాక్టర్. దాన్ని కూడా మనం మార్చలేనిది. ఇక మార్చుకోగలిగినవి మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. ఇవి మన చేతుల్లో ఉన్నాయి. అంటే అధిక రక్తపోటును కంట్రోల్లో పెట్టుకోవడం, మధుమేహ వ్యాధి, డయాబెటీస్ రాకుండా చూసుకోవడం, లేదా వచ్చాక షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం, కొలెస్ట్రాల్ కంట్రోల్లో పెట్టుకోవడం. ఇవి కాకుండా స్మోకింగ్ మానేయడం, అసలు స్మోక్ చేయకపోవడం, ఆల్కహాల్ ఎక్కువగా కన్సంప్షన్ చేయకపోవడం, పొగాకు తీసుకోకపోవడం. అవి కాకుండా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం స్ట్రెస్. ప్రతి ప్రొఫెషన్లో చాలా స్ట్రెస్ ఉంటుంది. చిన్న ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగం వరకు, చిన్న బిజినెస్ నుంచి పెద్ద బిజినెస్ వరకు స్ట్రెస్ లేని జాబు ఇవాళ రేపు లేదు. నిద్ర తక్కువగా పోవడం, ఇవన్నీ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. వీటినన్నిటినీ మన చేతుల్లో ఉంటాయి. ఇప్పుడు ఎక్సర్సైజ్ అనేది డైలీ చేయాలి. ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం వేరు, ఎక్సర్సైజ్ చేయడం వేరండి. ఎక్సర్సైజ్ అనేది మనం ఒక పనిగా తీసుకుని 45 నిమిషాలు రోజు వాకింగ్ కానీ, బ్రిస్క్ వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, లేదా యోగా ఏదో ఒకటి చేసి మనం యాక్టివ్గా ఒక 45 మినిట్స్ మినిమం వారానికి 5 రోజులు అని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెప్తుంది. కాకపోతే రోజు చేయడం మంచిది. డాక్టర్ గారు, సాధారణంగా మనం వింటూ ఉంటాం, నిన్నటి వరకు బాగున్నాడండి, ఒక గంట క్రితం వరకు బాగున్నాడు, హార్ట్ అటాక్ వచ్చింది, వెళ్ళిపోయాడు అంటాడు. ఈ హార్ట్ అటాక్ రావడానికంటే ముందు అసలు ఎలాంటి సిమ్టమ్స్ ఇవ్వకుండా వస్తుందా? ఏమన్నా సిమ్టమ్స్ ముందు నుండే కనబడితే మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటామా? కొంతమందికి సడన్గా వస్తుంది, కొంతమందికి కొన్ని వార్నింగ్ సైన్స్ వస్తాయి. ముందే కాస్త కొన్ని రోజుల ముందు నుంచి ఏదో ఒక రకమైన అనీజీనెస్, లేకపోతే ఛాతీలో బరువు పెట్టినట్టుగా ఉండడం, నడుస్తుంటే కాస్త ఆయాసంగా ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ కొంతమందికి ఉంటాయి. కానీ అందరికీ అలా ఉండాలని లేదు. అంటే అనుకోకుండా సడన్గా ఎలా వస్తుంది అని, ఎంత సడన్గా వచ్చే ఒక అరగంట ముందు కూడా ఈసీజీ 2D ఎకో అనేది నార్మల్గా ఉండి కూడా రావచ్చు. సో కొంతమందిలో సడన్గా వస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా క్లాట్ ఫామ్ అయిన వాళ్ళకి సడన్గా వచ్చి రక్తనాళంలో అది స్ట్రక్ అయినప్పుడు ఎలాంటి ముందు సమస్యలు కానీ సిమ్టమ్స్ కానీ ఉండకపోవచ్చు. కొంతమందిలో ఏజ్ ఉన్న వాళ్ళలో కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యి స్లోగా అది పెరుగుతూ ఉన్నప్పుడు 70-80% అలా ఉన్నప్పుడు ఏదైనా పని చేస్తే, బరువైన పని చేస్తే, లేదా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపించడం, అలాంటి సిమ్టమ్స్ కొంతమందిలో ముందుగా తెలుస్తాయి. అలాంటి వాళ్ళలో మనం ముందుగా టెస్టింగ్ చేసుకొని ప్రాబ్లం నిర్ధారించుకొని గుండెపోటు అనేది నివారించవచ్చు. డాక్టర్ గారు, సాధారణంగా చాలామందిని చూస్తుంటాం, నాకు గుండెలో నొప్పి వస్తుంది, హార్ట్ అటాక్ కావచ్చు, నాకు ఈడ వస్తుంది, ఈడ నొప్పి పెడుతుంది చెప్తుంటారు. అంటే ప్రతి ఈ చెస్ట్ పార్ట్లో వచ్చే ప్రతి నొప్పి గుండె నొప్పి అవుతుందా? గుండె నొప్పి అనేది మనకు మధ్య భాగంలో వస్తుంది. లెఫ్ట్ రైట్ కన్నా మధ్యలోగా ఎక్కువగా వస్తుంది. అది ఒక దగ్గర చూపించగలగడం కాకుండా ఒక ఛాతీ మొత్తంగా, అంటే ఒక చేయి పట్టేంత ఇంత స్పేస్లో ఒక బరువు పెట్టినట్టుగా కానీ, పట్టేసినట్టుగా కానీ, మంటగా కానీ ఉంటూ వాటితో పాటుగా ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉండడం, లేదా చెమటలు పట్టడం, సో చాలా పెయిన్తో పాటు బాగా చెమటలు ఎక్కువగా పట్టడం, లేదా వాంతులు అయినట్టుగా అవ్వడం, తల తిప్పనట్టుగా అవ్వడం, లేదా మూర్ఛ రావడం. మనం వింటుంటాం చాలాసారి పబ్లిక్ మీటింగ్లో ఉన్నారు, లేదా ఏదో మాట్లాడుతూ సడన్గా కొలాప్స్ అయిపోయారు, సడన్గా గుండెపోటు వచ్చింది. సో వారికి అవేమీ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు, ఓన్లీ మూర్ఛలాగానే అయిపోవచ్చు. సో ఈ సిమ్టమ్స్తో
చేతికి లెఫ్ట్ హ్యాండ్కి కాస్త లాగినట్టుగా అనిపించడం, ఇది గుండెపోటు యొక్క సాధారణ లక్షణాలు. అయితే అందరికీ ఇలాగే ఉండాలని లేదు, చాలా మందిలో ఇలా ఉంటుంది. అయితే కొంతమందిలో ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో, షుగర్ ఉన్న వాళ్ళలో, ఆడవారిలో పెయిన్ అనేది నేను చెప్పినట్టుగా ఎగ్జాక్ట్లీ ఇలాగే ఉండాలని లేదు. కొంతమందికి కాస్త బరువుగా ఉంటుంది అంతే పని చేసినప్పుడు, లేదా కాస్త చెమటలు వచ్చినట్టుగా అవుతాయి, లేదా గాబరాగా మూర్ఛ వచ్చినట్టుగా అవుతుంది. ఈ ఒక్క కంప్లైంట్ ఉన్నా కానీ మనం కొన్నిసార్లుగా వాటిని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఎవరిలో అంటే ఎస్పెషల్ రోగ కారకాలు ఇంతకుముందు చెప్పినట్టుగా బీపీ షుగర్ ఉన్న వాళ్ళల్లో కొంచెం సిమ్టమ్ ఉన్నా దాన్ని మనము ఎవాల్యుయేట్ చేసుకొని టెస్టింగ్ చేసుకోవాలి. ఒక సెకండ్కి అలా పొడిచినట్టుగా ఉండడము అలాంటివి జనరలీ గుండె నొప్పి అయ్యే ఛాన్స్ తక్కువ. రెండవ విషయం, గుండె నొప్పి అయితే ఎప్పుడైనా కానీ మనం కూర్చున్నప్పుడు కానీ పడుకున్నప్పుడు కానీ ఉన్న నొప్పి మనం లేచి నడుస్తుండగానో లేదా ఏదైనా పని చేస్తుండగానో స్టెప్స్ మెట్లు ఎక్కుతుండగానో ఆ నొప్పి అనేది పెరుగుతుంది ఖచ్చితంగా. పెరగట్లేదు అంతే ఉంటుంది, లేదా తగ్గుతోంది కంటిన్యూస్గా ఉంటుంది అంటే గుండె సమస్య అయ్యే ఛాన్సెస్ తక్కువ, అవకాశాలు తక్కువ. డాక్టర్ గారు, ఇంకొక మాట ఎప్పుడు మనం వింటూ ఉంటాం, గుండెపోటు వచ్చినప్పుడు మొదటి గంట ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్, అప్పుడు అతనికి వైద్యం దొరికితే ప్రాణాలు కాపాడవచ్చు అంటారు. అది ఏమిటది? కరెక్ట్ అండి. ఇప్పుడు గుండెపోటు వచ్చిన వాళ్ళలో ఫస్ట్ అవర్ అనేది ఫస్ట్ ఫ్యూ అవర్స్, దాంట్లో ఫస్ట్ అవర్ లేదా 12 గంటలు జనరలీ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకు ఆ రక్తనాళం ఏదైతే ఉందో టోటల్గా మూసుకుపోయింది. దాన్ని ఏదో కొంచెం అట్లీస్ట్ ఓపెన్ అవ్వకపోతే వెనక కండరం ఏదైతే ఉందో అది చనిపోతుంటుంది. సో ఇర్రిపేరబుల్ డ్యామేజ్ అంటే మనం ఓపెన్ చేశాక కూడా మొత్తం మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉండకపోవచ్చు. సో టైం గడుస్తున్న కొద్దీ అక్కడ కండరాలు కోల్పోతూ ఉంటాం మనం. సో తొందరగా వెళ్ళి క్యాత్ ల్యాబ్కి వెళ్ళి మనం యాంజియోగ్రామ్తో చేసి ఓపెన్ చేసి స్టెంట్ వేసేస్తే అక్కడ కండరాలు అనేవి మనం ఎక్కువగా కాపాడగలుగుతాం. సో దీని ఇంపార్టెన్స్ని జనాలకి అందరికీ తెలియజేయడానికి ఆ గోల్డెన్ అవర్ అనేది అవేర్నెస్ మనం క్రియేట్ చేస్తాం. ఇప్పుడు గతంతో పోలిస్తే సైన్స్ ఎంతో అభివృద్ధి చెందిన క్రమంలో స్టెంట్స్ అంటారు, తర్వాత ఇందాక మీరు చెప్పిన ఓపెన్ హార్ట్ సర్జరీస్ కానివ్వండి, తర్వాత గుండె బీటింగ్ని నియంత్రించేటటువంటివి కానీ ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి మనకి ఇప్పుడు? నేను ఇప్పుడు చెప్పినట్టుగా గుండెపోటుకి మనము ప్రధానంగా ఒక క్యాత్ ల్యాబ్ అనే పరికరం అవైలబుల్ ఉన్న ఫెసిలిటీల్లో అయితే డైరెక్ట్గా తీసుకెళ్ళి యాంజియోగ్రామ్ చేసి ఓపెన్ చేసి స్టెంట్ వేస్తామండి. యాంజియోప్లాస్టీ అంటాం దాన్ని. యాంజియోగ్రామ్ చేశాక యాంజియోగ్రామ్లో మనకి కొన్నిసార్లు ఇచ్చిన ఇంజెక్షన్ వల్ల టోటల్గా కూడా కరిగిపోవచ్చు, వారికి స్టెంట్ అవసరం పడదు, మందులతో సరిపోతుంది. కొన్నిసార్లు అది పూర్తిగా కరవకుండా బ్లాక్ అలా మిగిలిపోవచ్చు. సో వారిలో మళ్ళీ అటాక్ లాంటివి రాకుండా ఉండడానికి మనం అక్కడ రక్తనాళంలోంచి ఒక వైర్ వేస్తాం. వైర్ వేసి వైర్ మీద ఒక బెలూన్ పంపిస్తాం. బెలూన్ పంపించి అక్కడ ఆ బ్లాక్ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి అక్కడ ఒక స్టెంట్ వేస్తాం. దీన్ని యాంజియోప్లాస్టీ అంటాం. ఇది కాకుండా యాంజియోగ్రామ్ చేసినప్పుడు ఒకవేళ మనకి 2 లేదా 3 రక్తనాళాల్లో చాలా ఎక్కువ డిసీజ్ ఉందనుకోండి, ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే మనం ఇక్కడ ఛాతీ భాగంలో ఓపెన్ చేసి గుండెకి సంబంధించిన రక్తనాళాలకి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకి ముందు వెనకాల బైపాస్ లాగా చేసి వేస్తుంటాం. ఇలాంటివి వ్యాధి తీవ్రతను బట్టి 2 బైపాస్లు, 2 గ్రాఫ్ట్లు, 3 గ్రాఫ్ట్లు, 4 గ్రాఫ్ట్లు అలా చేయొచ్చు. ఇది గుండెపోటుకు సంబంధించిన చికిత్సలు. మీరు అడిగినట్టుగా హార్ట్ బీటింగ్ ఎక్కువ తక్కువ అవ్వడం కూడా ఒక రకమైన గుండె సమస్య. ఇది గుండెపోటు వల్ల రావచ్చు, కొన్నిసార్లు అది ఇతర కారణాల వల్ల రావచ్చు. అంటే పుట్టుకతోనే ఎలక్ట్రికల్ సిస్టంలో అబ్నార్మల్ సర్క్యూట్స్ ఉండడం కానీ అలా ఉంటే ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది. గుండె ఉన్నట్టుండి 70 కొట్టుకోవాల్సిన గుండె 150, 180 కొట్టుకొని సడన్గా ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. కొంతమందిలో ఏజ్తో పాటు లేదా ఆ ఎలక్ట్రికల్ సిస్టమ్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు తక్కువగా కొట్టుకుంటుంది. సో 30-40 కొట్టుకుంటుంది. వీళ్ళకు మూర్ఛ రావడం ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది. సో తక్కువ కొట్టుకున్న వాళ్ళకి మనం పేస్ మేకర్ అనే పరికరం వేస్తాం. పేస్ మేకర్ వేసి మనం హార్ట్లో ఒక వైర్ పెట్టి అది ఈ ఎలక్ట్రికల్ యాక్టివిటీని నార్మల్గా ఉండేలా చూస్తుంది. ఎక్కువ కొట్టుకునే వారికి మనం ఎలక్ట్రోఫిజియలాజికల్ స్టడీ అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం, EPS-RFA. ఆ అబ్నార్మల్ సర్క్యూట్ ఏదైతే ఉందో దాన్ని మనము రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా బ్రేక్ చేస్తాం. ఆ సర్క్యూట్ బ్రేక్ చేయడం ద్వారా ఎక్కువ బీటింగ్ అనేది అవ్వకుండా చూస్తాం. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన ఈ 3 విధానాల్లో సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? సక్సెస్ రేట్ ఇప్పుడు మనం స్టెంటింగ్లో చూసుకుంటే ఒకప్పుడు మనకి బేర్ మెటల్ స్టెంట్స్ అనేవాళ్ళం. అంటే స్టెంట్ మీద ఎలాంటి డ్రగ్ పూత లేకుండా వచ్చేది. ఆ స్టెంట్ వేసినప్పుడు
మనకిప్పుడు మామూలుగా సహజ సిద్ధంగా ఉన్న రక్తనాళాల్లోనే బ్లాక్ ఏర్పడినప్పుడు ఒక మనిషి చేసిన స్టెంట్ వేసే దాంట్లో బ్లాక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది, ఇంకా ఎక్కువగానే ఉంటుంది. సో ఆ డ్రగ్ పూతలేని స్టెంట్ అంటే బేర్ మెటల్ స్టెంట్ ఇదివరకు వేసేవాళ్ళం. అది వేసినప్పుడు 25-30% బ్లాకేజెస్ మనం చూసేవాళ్ళం. 100లో 25%, 30% స్టెంట్స్ బ్లాక్ అయ్యేది చూసేవాళ్ళం. ఇప్పుడు కొత్తగా డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్ అంటామండి, డిఈఎస్, బేర్ మెటల్ స్టెంట్, డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్. సో మెడికేటెడ్ స్టెంట్ అండి. సో ఆ స్టెంట్ వేసినప్పుడు ఈ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ 25-30% నుంచి చాలా తగ్గిపోయి ఇప్పుడు 5-10% మాత్రమే ఉంటుంది. గారు, గుండె వ్యాధులని నిర్ధారించటంలో కొన్ని టెస్టులు ఉన్నాయి. అంటే మాకు తెలిసినవి ఎకో అని, టీఎంటీ అని, 2D అని, 3D ఇట్లాంటివి ఏమో ఉన్నాయి కదా, అవి ఎలాంటి పాత్ర పోషిస్తాయి అవి? అంటే ఒక 30 ఏళ్ళ వయసు ఉన్నవారు ఎక్కడో ఒక దగ్గర కూర్చున్నట్టుగా పెయిన్ ఉండి ఏదో 2-3 సెకండ్లకు వచ్చిపోతుంది అనుకున్న వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు ఒక ఈసీజీ 2D ఎకో చేసి అవి నార్మల్గా ఉంటే జనరల్గా కార్డియాక్ ప్రాబ్లం ఉండే, హార్ట్ ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ తక్కువ. అదే ఒక 60 ఏళ్ళ వయస్కుడు వాళ్ళ ఫ్యామిలీలో హార్ట్ ప్రాబ్లం ఉంది, బీపీఓ, షుగరో, స్మోకింగ్ అలవాటు ఉంది, మన దగ్గరికి ఛాతీ నొప్పితో వచ్చారు. ఛాతీ నొప్పితో వచ్చినప్పుడు మనం ఈసీజీ 2D ఎకో చేస్తే నార్మల్గానే ఉన్నా అక్కడితో సరిపెట్టకుండా స్ట్రెస్ టెస్టింగ్ అని చేస్తాం. అంటే ట్రెడ్మిల్ టెస్ట్, అంటే ఆ స్ట్రెస్లో కూడా హార్ట్ నార్మల్గా పనిచేస్తుందా లేదా అనేది చూసుకొని దాని ద్వారా గుండె సమస్యను నిర్ధారించవచ్చు. ఒకవేళ ఆ టైంలో హార్ట్ ఈసీజీలో చేంజెస్ వస్తే మనం నెక్స్ట్ యాంజియోగ్రామ్ చేసుకొని ప్రాబ్లం నిర్ధారించుకొని గుండెపోటుని మనం అవాయిడ్ చేయొచ్చు అండి. సో టీఎంటీ టెస్ట్ అనేది అలా ఉపయోగపడుతుంది ఈసీజీ ఎక్కువ నార్మల్ ఉన్న. ట్రోపోనిన్ అనే టెస్ట్ మనకి గుండెపోటు వచ్చిన సమయంలో పాజిటివ్గా ఉంటుంది. ట్రోపోనిన్ అనేది మన గుండె యొక్క కండరంలో ఒక భాగం. సో గుండెపోటు వచ్చినప్పుడు ఆ ట్రోపోనిన్ అనేది బ్లడ్లోకి రిలీజ్ అయ్యి బ్లడ్లో తిరుగుతుంటుంది. సో ఆ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ట్రోపోనిన్ లెవెల్ మనకు కనబడింది అంటే అది గుండెపోటుకి ఖచ్చితమైన సంకేతం. అంటే అది చాలా సెన్సిటివ్ అండ్ స్పెసిఫిక్ టెస్ట్ గుండెపోటుకి. తర్వాత నూనె వాడకం ఏదైతే ఉందో అది ఎక్కువగా వాడితే బ్లాక్స్ వచ్చేస్తాయి అంటారు. నిజమేనా డాక్టర్ గారు అది? ఒక రకంగా అది నిజమే అండి. యాక్చువల్లీ డయట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ మనకి ఇప్పుడు ఈ గుండె పోటులో. నేను ఇంతకుముందుగా చెప్పినట్టు డయట్ అండ్ ఎక్సర్సైజ్ చాలా ముఖ్య రోల్ ప్లే చేస్తాయి. డయట్లో వచ్చి మనం సాల్ట్, షుగర్ ఎక్కువగా, మసాలాలు ఎక్కువగా తీసుకోండి. ఇవాళ రేపు చూస్తున్నాం ప్రతి రోడ్డు మీద ఫాస్ట్ ఫుడ్ సెంటర్, బేకరీలు, ఈ ప్రోడక్ట్స్ ఇవన్నీ మంచిది కాదు. తక్కువ మోతాదులో నాన్ వెజిటేరియన్, మటన్ తక్కువగా తీసుకోవడం, ఫిష్ కాస్త తీసుకోవచ్చు, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, కూరగాయలు, ఫ్రూట్స్ లాంటివి ఎక్కువగా తీసుకోవడము, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నవి ఎక్కువగా తీసుకోవడము, అలాంటివి తీసుకుంటూ ఆయిల్స్, మీరు అన్నట్టుగా ఆయిల్స్ అనేది ఎప్పుడైనా తక్కువ వాడడం మంచిదండి. తక్కువ అంటే ఎంత అంటే ఒక మనిషికి సగటున నెలకి 500 మిల్లీలీటర్స్, 500 ml కన్నా ఎక్కువ వాడకూడదు. అంటే ఒక ఇంట్లో 4 ఉంటే ఆ ఇంటికి నెలకి 2 లీటర్ల ఆయిల్ వాడాలి. అంతకన్నా ఎక్కువ వాడుతున్నాము అంటే మీరు ఆయిల్ ఎక్కువ వాడుతున్నారు, దానివల్ల కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది, అది గుండె రక్తనాళాల్లో డిపాజిట్ అయ్యే అవకాశం ఉంది. ఒక ఆయిల్ వల్ల మంచి జరుగుతుంది, ఒక ఆయిల్ వల్ల చెడు జరుగుతుంది, అలాంటివి ఏమి ఎక్కువ లేవు. సో మోతాదు అంటే ఆయిల్ క్వాంటిటీని మనం రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. అలాగే ఆయిల్స్కి సంబంధించినంత వరకు రిఫైన్డ్ ఆయిల్స్, డబుల్ రిఫైన్డ్ ఆయిల్స్ ఇవన్నీ మంచివని ఒకప్పుడు చెప్పేవారు. కానీ ఇప్పుడు కొత్త పరిశోధనలలో ఏం తేలుతుందంటే రిఫైన్మెంట్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఆయిల్లో ఫ్రీ రాడికల్స్ పెరుగుతున్నాయి. అంటే మంచి చనిపోయి టాక్సిక్ కాంపోనెంట్స్, టాక్సిక్ పదార్థాలు పెరుగుతున్నాయి. సో ఎక్కువ రిఫైన్డ్ అలా కాకుండా మనం మామూలుగా ఒకప్పుడు వాడినట్టుగా పల్లి నూనె, కొంచెం నెయ్యి ఇలాంటివి, అంటే మార్చి ఒకటే రకమైన ఆయిల్ కాకుండా సన్ఫ్లవర్ ఆయిల్ ఇలాంటివి వాడుకుంటూ ఓవరాల్గా నెలకి పర్ పర్సన్ 500 ml దాటకుండా ఉండడం చూసుకోవడం బెటర్. తర్వాత మాంసాహారం అలవాటు ఉన్నటువంటి వాళ్ళు రెడ్ మీట్ ఎక్కువగా తినకూడదు, చికెన్ తినవచ్చు, ఫిష్ తినవచ్చు, తర్వాత కోడిగుడ్డులో ఎల్లో తినకూడదు, ఇలాంటివి కూడా చెప్తుంటారు కదా, ఇవి ఎలా ఉంటుంది? కరెక్ట్. రెడ్ మీట్ అంటే మన దాంట్లో బ్లడ్ వెజల్స్ మీకు చూస్తే తెలిసిపోతుంది, బ్లడ్ కాంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో దాంట్లో కొలెస్ట్రాల్ అవి ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అవి మనకు హానికరం. సో రెడ్ మీట్ అవాయిడ్ చేయడం బెటర్. వైట్ మీట్ అంటే ఫిష్ మనకి హార్ట్కి మంచిది, శ్రేయస్కరం అని చెప్తుంటారు. ఫిష్ కన్జ్యూమ్ చేయొచ్చు, చికెన్ కన్జ్యూమ్ చేయొచ్చు. ఎగ్లో ఎల్లో కాస్త తగ్గించుకొని ఎగ్ వైట్స్ తినొచ్చు. ఇప్పుడు ఆపరేషన్ అయినటువంటి వాళ్ళు లేదా స్టంట్ వేసుకున్నటువంటి వాళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోవడానికి అవకాశం ఉండదు. మరి వాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలంటే జిమ్కి వెళ్ళి చేయాలా, లేదంటే ఏదైనా కార్డియాక్ ఎక్సర్సైజెస్ ఉంటాయా?
హార్ట్ ఆపరేషన్ తర్వాత కానీ స్టెంటింగ్ తర్వాత కానీ మీ వైద్యులతో ఒకసారి డిస్కస్ చేయాలి. ఎందుకంటే మీ హార్ట్ యొక్క పంపింగ్ ఎంత ఉన్నది, హార్ట్ యొక్క పంపింగ్ బాగానే ఉండి నార్మల్గానే ఉంది అనుకుంటే మీకు ఇవి స్టెంటింగ్ కానీ బైపాస్ అయిన ఒక నెల 15 రోజులలో స్లోగా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకోవచ్చు. స్లోగా స్టార్ట్ చేసుకొని మీరు రెగ్యులర్గా ముందు ఎట్లయితే ఎక్సర్సైజ్ చేస్తారో మీ లిమిట్లో మీరు మ్యాక్సిమం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. నార్మల్ పంపింగ్ ఉన్న వాళ్ళలో, పంపింగ్ తక్కువగా ఉన్న వాళ్ళలో కాస్త బరువైన ఎక్సర్సైజెస్, హెవీ ఎక్సర్సైజెస్ కాకుండా మీకు వీలైనంతలో ఆయాసం రాకుండా ఎంత ఎక్సర్సైజ్ అయితే చేయగలుగుతారో అంత చేసుకోవడం బెటర్. డాక్టర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి సమస్య కోవిడ్-19 పాండమిక్ గురించి తెలుసు. ఆ, మరి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ పరిస్థితుల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, అందరూ జాగ్రత్తగా ఉండాలి, ప్రత్యేకించి హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ కోవిడ్ ఎక్కువగా ఊపిరితిత్తులను, హార్ట్ని ఎఫెక్ట్ చేస్తున్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. సో బీపీ ఉన్నవారు, షుగర్ ఉన్నవారు, వయసు ఎక్కువగా ఉన్నవారు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు, లేదా ముందే హార్ట్ అటాక్ వచ్చి స్టెంట్ వేసిన వాళ్ళు, లేదా ఓపెన్ హార్ట్ బైపాస్ చేసిన వాళ్ళు, వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ జాగ్రత్త అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం, అంటే ఆ డిసీజ్ మనం కాంట్రాక్ట్ అవ్వకుండా ఉండడం, ఇంట్లో ఉండడం, అవసరం లేనిది బయటికి వెళ్ళకపోవడం, అవసరం ఉన్న పనికి అతి అవసరం అనుకుంటేనే మనం బయటికి వెళ్ళడం. 2, ఒకవేళ వెళ్ళినా మాస్క్ పెట్టుకోవడం, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, సర్ఫేసెస్ అంటే ఎక్కడ కూడా సర్ఫేసెస్ మీద టచ్ చేయకపోవడం. ఈ కరోనా అనేది కాస్త హెవీ వైరస్, సో సర్ఫేస్ మీద సెటిల్ అవుతుందని వింటున్నాం కాబట్టి సర్ఫేసెస్ని టచ్ చేయకపోవడం, చేసిన వెంటనే హ్యాండ్ వాష్ చేసుకోవడం. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అది కాకుండా మీరు అడిగిన ప్రశ్న ముఖ్యంగా గుండె సంబంధించిన వ్యాధులు, ఒకవేళ వారికి ముందే స్టెంటింగ్ కానీ ఆపరేషన్ కానీ అయి ఉండి వారు బాగానే ఉన్నారు, ఏమి ఇబ్బంది లేదు అనుకుంటే ఆ మందులు కంటిన్యూ చేసుకొని అట్లా మెయింటైన్ చేసుకోవడం బెటర్. జాగ్రత్తగా ఉండడం బెటర్. అంటే హాస్పిటల్కి ఈ టైంలో హాస్పిటల్ని విజిట్ చేయకుండా ఇంట్లో ఉండి మందులు వాడుకోవడం బెటర్. లేదు ఏదైనా ఇబ్బంది వస్తుంది, ఛాతీ నొప్పి లేదా ఆయాసంగా అనిపిస్తుంది అంటే మీ డాక్టర్ గారిని కాల్ చేసి వారికి కన్సల్ట్ అయ్యి వారి దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం, సలహా తీసుకోవటం ఉత్తమం. సరే, ఏదేమైనా డాక్టర్ గారు చెప్తున్నది ఏంటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి అవసరమైతే తప్ప ఆసుపత్రులకి వెళ్లకుండా ఉండడం అనేది ఉత్తమం. మరి ఎక్కువైతే ఆసుపత్రికి వెళ్ళాలి, తప్పదు. అలాగే గుండె అనేటటువంటిది నిర్విరామంగా పనిచేయాల్సినటువంటి అవయవం. దానికి గనక మనం సరైన వ్యాయామం ఇచ్చి కావలసినటువంటి సరైనటువంటి ఆహారాన్ని తీసుకొని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అంటున్నారు. గుండె పట్ల ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండకూడదు. దుర్వ్యసనాలు అంటే సిగరెట్లు తాగడం, ప్యాసివ్ స్మోకింగ్, లేదంటే ఎక్కువగా తాగడం, ఇట్లాంటివి, కొవ్వు పదార్థాలు తినడం, ఎక్కువగా నూనె తాగడం, ఇట్లాంటివి చేయటం వల్ల గుండె అనారోగ్యం పాలవుతుంది. తర్వాత హార్ట్ అటాక్ అనేది ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో ఎవరికి చెప్పిరాదు. కాబట్టి గుండె పట్ల జాగ్రత్తగా ఉండండి అని డాక్టర్ గారు సలహా ఇస్తున్నారు. డాక్టర్ గారు చాలా వాల్యుబుల్ టైంని మా కోసం, మా ప్రేక్షకులకు మీరు ఇచ్చారు. అందరి తరపున మీకు ధన్యవాదాలు. నమస్తే. మాకు అవకాశం ఇచ్చిన దూరదర్శన్ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.